వెల్కమ్ టు ఐఏసీ. రైల్వే జాబే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మంచి అవకాశమమ్మా. సో ఇంతకు ముందు రైల్వేలో నోటిఫికేషన్స్ అనేవి 2-3 ఇయర్స్కి ఒకసారిగా వచ్చాయి కానీ ఇప్పుడు మనకి రైల్వే నోటిఫికేషన్స్ అనేవి ప్రతి సంవత్సరము రిలీజ్ చేయబోతున్నారు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు సో క్లారిటీగా ఇవ్వడం జరిగిందమ్మా. ఏమని అంటే ఆల్రెడీ రిక్రూట్మెంట్ ఎన్ని చేశాము, నెక్స్ట్ ప్రాసెస్ ఆల్రెడీ ఏం రిలీజ్ చేశాము, ఏం రిలీజ్ చేయబోతున్నాము, నెక్స్ట్ ఇది 2-3 ఇయర్స్కి ఒకసారి జరిగేది కాదు, దిస్ విల్ బి అన్ యాన్యువల్ ప్రాసెస్ అనేది కూడా క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి సంవత్సరము రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఒక్కసారి మనం ప్రీవియస్ గా రైల్వే నోటిఫికేషన్స్ ఎలా వచ్చున్నాయి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ మనకి ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ చూసుకుంటే 2014, 2018, ఆర్ఆర్బి జేఈ ఎస్ఎస్సి చూసుకుంటే 2014-15లో, ఆర్ఆర్బి జేఈ 2018లో, నెక్స్ట్ ఎన్టీపీసీ 2019-15లో, నెక్స్ట్ గ్రూప్ డి 2019-18లో, అదే విధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అనేవి 2018లో రావడం జరిగింది. అంటే మీరు ఇక్కడ చూడండి అమ్మా, 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒక్కసారి రైల్వే జాబ్స్ అనేది, రైల్వే నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ప్రీవియస్ గా. సో ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయమ్మా. ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ అయ్యింది, టెక్నీషియన్ నోటిఫికేషన్ రాబోతుంది అనేది కూడా షార్ట్ నోటీస్ లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి మనకి జూనియర్ ఇంజనీర్, అదే విధంగా గ్రూప్ డి, అదే విధంగా ఎన్టీపీసీ ఉండబోతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయాలి. అదే విధంగా షార్ట్ నోటీస్ ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ షార్ట్ నోటీస్ లో కూడా మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. 2024 ఏఎల్పి నోటిఫికేషన్ అనేది డిసెంబర్ లోపు కంప్లీట్ చేయాలి అని, దెన్ దాని తర్వాత 2025 జనవరిలోనే నెక్స్ట్ సైకిల్ ఆఫ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడానికి మేము ప్లాన్డ్ గా ఉన్నాము అనేది మనకు ఆ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఒక్కసారి మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దెన్ జాబ్ కొట్టే వరకు కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా. మారిపోయింది సిస్టమ్ అనేది. రైల్వేలో ఒక్కప్పటిలా లేవు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఇది స్టూడెంట్స్ కి ఒక వరం లాంటిది. దీన్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే మనకి చాలా బెస్ట్ గా వెళ్తుంది. నెక్స్ట్ మనం రైల్వేలో గమనించాల్సింది ఇంకా సింపుల్ గా మన లోకల్ లాంగ్వేజెస్ లో ఎగ్జామ్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది లేదు. నెక్స్ట్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, ఈ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం ప్రాపర్ గా తరోగా ప్రిపేర్ అయి ఉన్నాము అంటే మనకి ఇయర్ లో 6 రైల్వే నోటిఫికేషన్స్ ఉంటాయి ప్రతి ఇయర్ లో కూడా. సో ఆ 6 నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయితే 100% మనం జాబ్ కొట్టొచ్చు. మీ చేత జాబ్ కొట్టించేంత వరకు ఐఏసీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ.